ఝాన్సీ రెడ్డి గారు, ఇప్పుడు ఆ పోలీసులు మీకు ఎన్నికలు అయిపోయిన వెంటనే మిమ్మల్ని వెళ్ళిపోమన్న పోలీసులు ఇప్పుడు మీకు వచ్చి సెల్యూట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారా ఇంకా, లేదా ట్రాన్స్ఫర్ అయిపోయారా? ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేయించలేదా? ఉన్నారు. సొల్యూట్లు కొట్టాల్సిందే, కొట్టించుకోవాల్సిందే. మీకా మీ కొడులుగా? ఇంకోటి ఏంటంటే సెకండ్ టైం ఇంకా డిఎస్పీ గారు వచ్చి ఇంకా వేరే పోలీస్ ఎంఫోర్స్మెంట్ తీసుకొని వచ్చారు కదా. ఈ లోపల ఏమైపోయింది, మీడియా వాళ్ళకి ఒకళ్ళకొకళ్ళు తెలిసిపోయి అబ్బాయి ఎంతమంది ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు మేడంని అంటే అప్పటికే బలవంత పెట్టారు వెళ్ళిపోవాలని చెప్పి తెలిసింది కదా. సో మీడియా వాళ్ళందరూ మాకు క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇట్లా వీళ్ళు వెళ్ళిపోమన్నారు. ఆ నోటీస్ తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు మీడియా వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు అంటే మాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు తను నా కోసమే వచ్చింది. అంటే ఇప్పుడు మేము రమ్మంటేనే ఈ సిస్టంలోకి కానీ ఈ పొలిటికల్లోకి కానీ తను వచ్చింది. తన్ను వదిలిపెట్టి ఈ 3 days నేను ఎట్లా పోవాలి? ఇప్పుడు తను తప్పకుండా ఉండాల్సింది అక్కడ December 3 వరకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను తెలంగాణ మొత్తంలో మనకు ఎన్నికలు అవుతున్నాయి. ఇప్పుడు మాది తెలంగాణ, మా పుట్టినిళ్ళైనా మెట్టినిళ్ళైనా తెలంగాణ. సో అలాంటప్పుడు నేను ఎక్కడికి పోను? ఆంధ్రాలోనో నాకు ఎవరు ఫ్యామిలీ లేదు. సో నేను ఒకటే అడిగాను వాళ్ళని, మరి ఎక్కడికి పోవాలండి? మరి హోల్ తెలంగాణ మొత్తం ఎలక్షన్స్ అవుతున్నాయి, మరి నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినా నేను అవుట్ ఆఫ్ ఇదైపోతా అనే. కానీ ఇప్పుడు ఇది సిస్టమ్ డస్ నాట్ అప్లై ఫర్ అమెరికన్ సిటిజన్, మీరు చూసుకోండి అని చెప్పాను. చెప్పుకున్న తర్వాత ఈ లోపల వీళ్ళు వచ్చారు. ప్లస్ ఇంకోటి మాకు కూడా బాధ వేసింది, ఎందుకంటే స్ట్రగుల్ని చూసారు కదా. అంత స్ట్రగుల్ని చూసినప్పుడు యశస్విని రెడ్డి, బికాజ్ మీరు ఇదంతా అడ్రస్ చేశారు, మీరు యశస్విని రెడ్డి అని నేను అని ప్రమాణం చేస్తున్నప్పుడు ఏదో తిరుగుతూ ఉండాలి బరువులు. సంథింగ్ షుడ్ గోస్ ఇన్ మైండ్. ఏమనిపించింది? మా పాలకుర్తి ప్రజలు తిరుగుతున్నారండి. ఎందుకంటే ఉత్తర చెప్పడం కాదు, చెప్పిన తర్వాత పనులు చేయాలి కదా. ఆ రోజటి నుంచి అసలైన బాధ్యత మొదలైంది అన్నది కాదు. నెల రోజుల్లోనే ఒక బిజినెస్ మ్యాన్ నుంచి ఇంత పెద్ద పొలిటీషియన్లో మాట్లాడుతున్నారు మీరు. వెంటనే పాలకుర్తి ప్రజలు తిరిగారని, ఏదో సీనియర్ ఎమ్మెల్యే అంటే ఇంత 1 monthలోనే ఎలా నేర్చుకోగలిగారు అనిపించింది చెప్తున్నా అండి. అంటే ఫస్ట్ రోజు నేను వచ్చిన రోజు అందరు చూసే ఉంటారు, ఒక పేపర్ పట్టుకున్నా, ఆ పేపర్ పట్టుకొని చదువుతా ఉన్నా. ఎందుకంటే వచ్చిన రోజు అట్లున్నా నేను, ఇప్పుడు ఇట్లున్నా అంటే అది ప్రజలలోకి వెళ్ళి వాళ్ళవన్నీ తెలుసుకుంటున్నందుకే అది వచ్చింది. కాబట్టి నేను ఉన్నది చెప్పాలనుకున్నా. కాబట్టి యశస్విని రెడ్డి గారు, ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇంత బలంగా ఉన్న మీరే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు గత ప్రభుత్వంలో. ఎగ్జాక్ట్గా ఒక మహిళ ఇవాళ బయటికి వెళ్తే తిరిగి ఇంటికి రాని పరిస్థితి. మనం వరంగల్లో చూసుకుంటే కూడా ప్రీతి ఇష్యూ, వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులను వచ్చి కలిశారు, వాళ్ళ కుటుంబం మొత్తం మీ దగ్గరకు వచ్చారు. ఒక మహిళా ఎమ్మెల్యేగా ఆడపిల్ల తల్లిదండ్రులకి మీ నియోజకవర్గమే కాదు తెలంగాణ ఆడబిడ్డలందరికీ మీరేం హామీ ఇస్తారు? ప్రీతి గురించి మాట్లాడితే అండి, మొన్ననే రీసెంట్గా 2 days బ్యాక్ కూడా ప్రీతి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కలవడం జరిగింది. ఇట్లా న్యాయం జరగలేదు అని చెప్పి. డెఫినెట్గా మా నియోజకవర్గం ఆడబిడ్డ ప్రీతి, తనకి న్యాయం జరిగేలా నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తా ప్రీతికి. మరి అట్లనే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఎవరు దాన్ని మనసులో పెట్టుకోవద్దండి. అది ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్కే కానివ్వండి, లేకపోతే ఇంకా ఎవరైతే సన్నిహితులు ఉంటారో వాళ్ళకి చెప్పుకోవాలి, ఆ కష్టాన్ని తీర్చుకోవాలి. అంతేగాని తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఏదున్నా ధైర్యంగా అమ్మాయి అని అనుకోవద్దు, ముందుకొచ్చి ఏదున్నా కానీ ముందుకు రావాలి. మీ ఊరి ఆడబిడ్డలకి ఏం చెప్పాలనుకుంటారు? ఎందుకంటే కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఈ షోని. మీ ఊరి ఆడబిడ్డలకు ఎస్ నేను ఇది చేయబోతున్నా, ఏ అర్ధరాత్రి మీకు ఇబ్బంది వస్తే నేను ఇది చేయబోతున్నా అని చెప్పబోతున్నారా? నేను ఆడబిడ్డలు అందరికీ ముందుకెళ్ళి చెప్పుకొస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా అండి. మా పాలకుర్తి నియోజకవర్గం ఆడబిడ్డలందరికీ కూడా ఎప్పుడు మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. సమయం లేదు, ఏం లేదు. మీకు నిజంగా కష్టం వచ్చింది అనుకోండి, మీరు సంకోచించకుండా నేరుగా వచ్చి నన్ను కలవచ్చు, మమ్మల్ని. సాధ్యం అంటారా? గ్రౌండ్ లెవెల్లో చాలా మంది అంటే నిరుపేదలు కానివ్వండి, చాలా మంది యువత మీ దాకా వచ్చే అవకాశం లేదు, మీ దాకా రావాలని మీరు అంటున్నారు. అసలు అది సాధ్యపడుతుందా? గ్రౌండ్ లెవెల్ వస్తున్నారు కదండి, వస్తున్నారు. ఇప్పుడు మేము కింద ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది. మేము నియోజకవర్గంలో ఉన్నామంటే లీడర్స్ని కలవడానికే ఉండం అక్కడ. ఎవరు ప్రతి ఒక్కరు సామాన్యులు వస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, నిన్న ఈవినింగ్ ఎక్కడైనా కానీ ఫస్ట్ అంటే మగవాళ్ళని రానియమని కాదు, అమ్మాయిలు ఎక్కడైనా చిన్నపిల్లల్ని పట్టుకొని వచ్చిన వాళ్ళైనా లేకపోతే అమ్మాయిలు ఎక్కడైనా కనిపిస్తామంటే ఫస్ట్ వాళ్ళని రమ్మని చెప్తాం. ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ వాళ్ళ పని ఏందో చూసి వాళ్ళని పంపించాలని. అట్లనే అక్కడ ఎంతమంది వస్తారో ప్రతి ఒక్కళ్ళని కలిసినాకనే మేము వెళ్తాం. ఎక్కడికైనా బిజీగా ఉండి ఎప్పుడైనా టైం ప్రోటోకాల్ వాటికి వెళ్ళేదానికి అప్పుడు కూడా
వాళ్ళకి చెప్తాం మళ్ళీ వస్తాం మేము అని చెప్పే మేము ఇంట్లో నుంచి వెళ్తాం. గెలిచిన నెల రోజుల్లోనే మీ మాట నిలబెట్టుకున్నారు స్కిల్ డెవలప్మెంట్ గురించి. మీరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మొత్తం యావత్ తెలంగాణ మిమ్మల్ని చూసింది. ఒక్కసారిగా మీ మార్క్ అనేది పడింది. నెక్స్ట్ ఇంకేమన్నా ఫర్దర్గా ప్రాజెక్ట్ ఉన్నాయా, సేవా కార్యక్రమాలు కానివ్వండి ట్రస్ట్కి సంబంధించి? అంటే ఇప్పుడు మేము కొన్నది ఆల్మోస్ట్ 74 acres ట్రస్ట్కి. ఇది ఓన్లీ ఫేజ్ 1, ఇంకా ఫేజ్ 2 ఇంకా చాలా ఫేజులు వస్తాయి. సో అనాథాశ్రమం ఒకటి, అది ఫీమేల్ అనాథాశ్రమం, అంటే ఫ్రమ్ ద న్యూ బార్న్ ఆల్ ద వే టు ఓల్డ్ ఏజ్. సో అదనేది నెక్స్ట్ వస్తుంది. ఇది చేసిన తర్వాత ప్రాజెక్టు అది, ఎందుకంటే మేము యాక్చువల్గా ఫస్ట్ అదే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ పొలిటికల్గా దిగిన తర్వాత అంటే ఇప్పుడు జాబ్ సమస్య అనేది చాలా పెద్ద సమస్య మా నియోజకవర్గంలో. ఎందుకంటే చాలామంది యూత్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి స్కిల్స్ పాతబడిపోవటం వల్ల. ప్లస్ ఇంకోటి ఏంటంటే చదువు మనకి ఎంత ఇంపార్టెంటో ఆ స్కిల్ మెయింటైన్ చేయటం కూడా అదే ఇంపార్టెంట్ మనకి జాబ్ సబ్స్టైన్ అవ్వాలంటే. సో అందుకోసమని ఇది చేయటం జరుగుతున్నది. సో ఇంకా ఉండంగా ఇప్పుడు వేరే జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాయి తప్పకుండా వస్తాయి. యశస్విని రెడ్డి గారు, త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతుందన్న మాట వినిపిస్తోంది మంత్రివర్గంలో. సో యశస్విని రెడ్డికి ఏ మంత్రి పదవి దక్కబోతోంది? నాకు తెలియదండి. డిస్కషన్స్ ఉన్నాయా? అట్లా ఏం లేదు, డిస్కషన్స్ ఏం లేవండి దాని గురించి. ఓకే, ఒకవేళ మీ కనుక ఇస్తే ఎస్ ఈ పోర్ట్ఫోలియో హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరెవరికి ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలా మీ ఇన్నర్గా ఏమైనా ఫీల్ ఉందా, లైక్ ఈ పోర్ట్ఫోలియో ఇస్తే నేను చేయగలను? టు బీ ఫ్రాంక్, ఇన్నర్గా నాకు అట్లాంటి ఇంటెన్షన్స్ ఇంకా ఆలోచన ఏం లేదు. ఏ పోర్ట్ఫోలియో ఇచ్చినా హ్యాండిల్ చేసేస్తారు? అట్లానే నేను అంటలేను, అసలు ఆలోచన నాకు లేదని అంటే. రైట్. థ్యాంక్ యూ. ఎర్రవెల్లి దయాకర్ రావు, ఎందుకంటే మీరు అన్నారు చాలా ఇబ్బందులు పెట్టారని చేసి, సో మరొక్కసారి అని చెప్పాలనుకుంటున్నారా? మళ్ళీ అదే అడుగుతున్నారు అంటే నేను ఏదో ఒకటి చెప్పేదా వదిలిపెట్టేటట్లేదు నాకు. అలా అని కాదు, ఎందుకంటే మీరు క్యాంపెయినింగ్లో ఆ మాట అన్నారు, చాలా ఇబ్బందులు చేస్తారని చెప్పి. సో పాలిటిక్స్ నుంచి ఎందుకంటే ఇబ్బంది పెట్టారు అన్నారు కాబట్టి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకునే ప్లాన్స్ ఉంటాయి. సో అటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్స్ ఏం లేవా? నా గురించి పక్కన పెడదామండి. ప్రజలను మటుకు చాలా చోట్ల అన్యాయంగా కేసులు పెట్టడం జరిగింది, చాలామంది ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా పరిశీలించి ఎక్కడెక్కడైతే తప్పుడు కేసులు పెట్టినరో అవన్నీ పరిశీలించి తీసేయడం జరుగుతుంది తప్పకుండా. ఇదెందుకండి, ఇప్పుడు మా నియోజకవర్గంలో ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి పోయి మీరు రిపోర్ట్ అడిగినా కానీ గత 15 ఏళ్లలో కేసులు మోర్ దెన్ 50%, అంటే ఆల్మోస్ట్ యూ కెన్ సే 70% అనుకోవచ్చు. ఆ కేసులన్నీ కూడా మన వీళ్ళ స్వేచ్ఛని మాట్లాడినందుకు ప్లస్ వాళ్ళ అనుకూలంగా లేనందుకు చేసిన కేసులే కానీ. సో మీరు ఆ రిపోర్ట్లు తెప్పించండి, మీరు చూడండి. మీరు ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా ఇప్పుడు ఆ కేసుని ఏమైనా? మళ్ళీ తప్పకుండా రేవంత్ రెడ్డి గారే చెప్పే కదా మా కాన్స్టిట్యున్సీకి వచ్చి, ఏమనంటే మా కాన్స్టిట్యున్సీలో అలాంటి కేసులే చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారే వచ్చి చెప్పారు, ఏమనంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆ పార్టీ పరంగా ఏ కేసులు ఉన్నా కానీ అవి కొట్టేసేస్తామని. రైట్. క్లోజ్ చేసే ముందు ర్యాపిడ్ ఫైర్, నేను ఒక పేరు కానీ లేకపోతే పదం చెప్తాను, దాని గురించి షార్ట్గా. ఓకే అండి? మీకు యశస్విని రెడ్డి గారు ఫస్ట్. రేవంత్ రెడ్డి అంటే గాడ్ ఫాదర్. ఝాన్సీ రెడ్డి మెంటర్. ఎర్రవెల్లి దయాకర్ రావు. ఝాన్సీ రెడ్డి గారు యూ కెన్ సే మౌంటైన్. సారీ, మౌంటైన్ కొండ అదే అన్నది కదా, కొండ. కొండ అయినా బండ, కొండలాంటి బండ. ఓకే. పరిణికా రెడ్డి. ఫ్రెండ్. అసెంబ్లీ ఫ్రెండ్. యా. కేసీఆర్ స్టోల్ ద తెలంగాణ. రాహుల్ గాంధీ. యూత్ని చాలా ఇన్స్పైర్ చేస్తారండి. సో ఐ కాల్ హిమ్ యూత్ లీడర్. యూత్ పాలిటిక్స్లోకి రావాలన్నది కూడా రాహుల్ గాంధీ గారికి చాలా ఉంది. ధనసరి అనసూయ అలియా సీతక్క. ఎవరు? సీతక్క. సీతక్క ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద పీపుల్, ఉమెన్ స్పెషలీ, who wants to come to politics. సోనియా గాంధీ. దేవత. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రియాంక గాంధీ. ఇందిరమ్మ, జూనియర్ ఇందిరమ్మ. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ రెడ్డి గారు అండ్ అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి మా అన్సెన్సార్కి వచ్చి చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు అండ్ మై డీటెయిల్స్ అడిగిన క్వశ్చన్స్కి సమాధానం ఇచ్చినందుకు. దేవత అని ఎందుకన్నా మీకు అర్థమైందా ఇప్పటికి? తెలంగాణ ఇచ్చిన
సోనియమ్మ కాబట్టి మనకి ఈరోజు దేవత అయినా. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి ఇద్దరికి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్సెన్సర్లోకి పాల్గొని మా ఎడిటర్స్ అన్ని క్వశ్చన్స్ సమాధానం చెప్పినందుకు అండ్ అఫ్కోర్స్ చాలా క్వశ్చన్స్కి మీ మనసులోని వాటిని పంచుకున్నందుకు. ఎస్, లాస్ట్ బట్ నాట్ లిస్ట్, పాలిటిక్స్లో రోల్ మోడల్ ఎవరండి మీకు? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, కన్నా చిన్నప్పుడు చూసుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్తాను నేను. ఇప్పుడు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి. ఒక్కరి పేరు చెప్పండి. ఒకళ్ళ పేరు అని ఏం చెప్తామండి, చాలా 1 2 3 4 5 ఒక 5 పేర్లు చెప్పండి. రేవంత్ అన్న డెఫినెట్గా, మరి అట్లనే పెద్దలు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, సీతక్క ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. సూపర్. రైట్, కేసీఆర్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే యశస్వి రెడ్డి ఏమంటారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు కొంచెం తెలుసుకుంటే బాగుండేదని అనుకుంటున్నాను. రైట్, బీఆర్ఎస్ గురించి ఒక్క మాటలో ఝాన్సీ రెడ్డి గారు. తెలంగాణ ఇచ్చింది ఒకళ్ళైతే క్రెడిట్ తీసుకున్న బీఆర్ఎస్ ఒకటి.